నీ బట్టలు సార్ రాయడా ఇంకోసారి 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 2 సార్లు దిగవాడి వెళ్ళింది. మళ్ళీ అట్లెట్ చేసి మెల్లమెల్ల మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ, సబ్స్క్రైబ్ చెయ్యి. హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రాఘవేంద్రను. ఇప్పుడు మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం కిరాయికి అన్నీ అయితే తీసుకొని ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకైతే మనం ఇప్పుడు ఇది మొత్తం 9 నో ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ మనం బైపాస్ రోడ్కి వెళ్ళాలి. ఇక్కడైతే డీజిల్ పోసుకుని బయోడీజిల్ పోస్తాం మనం బండిలో. బయోడీజిల్ పోసుకొని మళ్ళా నంద్యాల బైపాస్కి వెళ్ళాలి. ఇంకో బయోడీజిల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఇవన్నీ కార్ఖాన్లో ఆ ముంగలైతే బయోడీజిల్ దొరుకుతాయి మనకు. ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి. బయోడీజిల్ అంటే ఈ డీజిల్ కన్నా అది ఒక 13 రూపాయలు తక్కువ ఉంటుంది రేటు. ఇట్లా మనకు కలిసి వస్తుందని చెప్పి ఈ డీజిల్ పంపిస్తాం మనం. పోయిరా అంటారు కాడ ఇంటి ఉంటుంది. కేసులు రాస్తారు. ఇంకా చూడు ఎక్కడ చూసినా పంట పొలాలు అయితే నంద్యాల ఏరియాలో చాలా పొలాలు పచ్చగా ఉంటాయి మంచిగా. ఇంకా మళ్ళీ బైపాస్ రోడ్లో అయితే మనం వెళ్తున్నాము. ఇప్పుడు లోడింగ్ అయితే ఉందంట మనకు హైదరాబాద్కు. ఏం లోడ్ అంటే ధాన్యం లోడు. బట్టలు సార్ రాయడా ఇంకోసారి 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 నీ బట్టలు సార్ రాయడా శాంత నెత్తి బట్ట కట్టుకొని నడిపిస్తాడు. బండి నడిపిస్తాడు. నెత్తి గట్టిగా బట్ట కట్టుకొని నడిపిస్తాడు ఆయన. అంగో మళ్ళీ బట్ట ఇప్పేసి మళ్ళీ భుజం మీద వేసుకున్నాడు. నవ్వుతున్నాడు, చాలా నవ్వుతున్నాడు. కామెడీ చేస్తాడు. ఏం చేయాలి ఇక ఆయనకు ఈ రోడ్ ఇక్కడ మొత్తం తెలుసు కనుక ఆయన 20-30 ఏళ్ళ ఈ రోడ్డు తిరగబట్టి ఎక్కడ తిరిగాడు. కానీ నంద్యాల రాయలసీమనే, నంద్యాల రాయచోటి మళ్ళా కడప తాడిపత్రి ఈ ఏరియాలోనే తిరుగుతాడు బాగా. సిమెంట్ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ బాగా సిమెంటే తీసుకొస్తారు. ఇట్లకెళ్ళి షీకులు తీసుకొస్తాడు. అక్కడికి మొత్తం సిమెంట్ తీసుకొస్తాడు. సిమెంటు మన నంద్యాల ఏరియా వస్తేనేమో ధాన్యం తీసుకొస్తాడు హైదరాబాద్కు. ఇప్పుడు మనం నంద్యాల కాల్ చేసినాం కనుక మనం ఆఫీస్ అయినాకైతే ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే అడ్రస్ అయితే చెప్పిండు. పాండురంగాపురంలో అయితే లోడింగ్ ఉంది. ఆడొక గోదాం ఉంటుంది. అంటే ఇట్లా చేన్లాల్లో ఏరిది. చేన్లాల్లో వేస్తే మన బండి పోదు కనుక పెద్ద గోదాములు ఉంటాయి ఇక్కడ మొత్తం. మన వడ్ల గోదాములు. వాళ్ళు రైతుల కాడికి కొనుక్కొని ఈ గోదాములు వేసుకుంటారు. ఇట్లా గోదాములు వేసుకుంటారు. కొంతమంది రైతులు కూడా ఏం చేసుకుంటారు అంటే వాళ్ళకి కిరాయి ఇచ్చి కూడా రైతులు కూడా ఇట్లా గోదాములో పెట్టుకుంటారు. ఒక 500 సంచులు, 1000 సంచులు, 2000 సంచులు, 3000 సంచులు అట్లా కూడా పెట్టుకుంటారు. పెద్ద గోదాములు అన్నీ. అయితే మనం నంద్యాల బైపాస్కి వెళ్ళి అయితే పోతున్నాము. బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అయితే పోతున్నాము. ముంగల్కి పోయినాక మళ్ళా రైట్ కోళ్ళ లెఫ్ట్ కోళ్ళ శాంతయ్యకి అయితే తెలుసు మొత్తం. ఈ రోడ్డు మొత్తం శాంతయ్యకి తెలుసు. ఆయన అయితే ఫోన్ చేసిండు ఆయనకు, ట్రాన్స్పోర్ట్ ఆయనకు. సరే బాబు మీకు హైదరాబాద్ లోడ్ ఉంది, ధాన్యం లోడ్ అని చెప్పిండు. కిరాయి టన్నుకు 1100 రూపాయలు. టన్నుకు 1100 రూపాయలు అయితే మనకు కిరాయి. మనం 12 టైర్ కనుక మనకు 20 టన్ను రావాలి. ఇది హైట్ వస్తుంది. ధాన్యంలో అంటే చాలా మన 20 టన్ను రావాలంటే హైట్ వస్తుంది. క్యాబిన్ మీద 2-3 సంచులు వేస్తారు. క్యాబిన్ పైన 2 సంచులు వేస్తారు. వేసి వాళ్ళే తాడుపలంతా వాళ్ళే కట్టిస్తారు. మనకైతే ఇంట్లో లోపల తాడు వేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే జారిపోయి కింద పడతాయి. లోపల తాడు వేసుకొని పైన తాడుపలు వేసుకొని అయితే రావాలి. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఇంకా లొకేషన్లో అయితే చూస్తుంది. ఇంకా అయితే మనం నంద్యాల బైపాస్లో అయితే వెళ్తున్నాము. కొద్దిగా ముందరకు పోయిన అయితే లెఫ్ట్కి పోమన్నారు. లెఫ్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు. కొద్దిగా ముంగల పోయినాక లెఫ్ట్ కోమని బ్రిడ్జి దిగినాక ఇంకా మొత్తం రోడ్డు కూడా అంతా కచ్చ అయిపోయింది మొత్తం బ్రిడ్జిలో అంతా. ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా బండి అయితే నడిపించాలి. ఎందుకంటే రాయలసీమలో నెత్తినొప్పి ఉంటుంది. ఏకదం బైకుల వాళ్ళు ధనమని మీకోసం ఆటో ఎట్లా పోతున్నాడు. అలాగే బండి వస్తున్నాడు కూడా జిప్ అని సైడ్ కొట్టుకొని పోతున్నాడు. వాళ్ళదేమో వాళ్ళు లోకల్ అయితే మనమేమో లోకల్ అవుతాం. నెత్తినొప్పి ఉంటుంది. అందుగురించే మనం పెయిన్ కళ్ళు పెట్టుకొని బండి అయితే నడిపించాలి. వెనక తీసుకుంటా కానీ ముంగలు తీసుకుంటా కానీ వెనక నిలబడేవారు నన్ను కొంచెం నిలబడి ఇంకా మెల్లమెల్ల తీసుకోవాలి. సైడ్లో గిళ్ళు అన్నీ తీసుకొని గింత ఏమైనా జరిగినా
1,000 రూపాయలు అడుగుతారు ఇక్కడ. కాలు గింత తగిన కొడతారు ముందు, రాళ్ళు తీసుకొని టపాలు తీసుకొని కొట్టి తర్వాత పైసలు వసూలు చేస్తారు. అయితే మనం ఇప్పుడు చిత్తలు రావడం చూడు ఇక్కడ. ఇప్పుడైతే మనం ఇదే రోడ్లో పోతాం, మొత్తం సింగల్ రోడ్డు. ఇప్పుడు వాన పడ్డది, వాన అయితే పడుతుంది, ముసురు వాన పడుతుంది. కొద్దిగా బండి దిగినాను కూడా మన పని అంతే ఇక. మళ్ళీ బండి వెళ్ళాలంటే క్రేనే ఇక. చూడండి క్రేనే మొత్తం పంట వరి పొలాల్లో చూడు, వరి పంటలు ఎక్కడ చూసినా వరి పంటలే. మొత్తం కళ్ళు ఎక్కడ చూసినా పచ్చదనం, మంచి మంచి చెట్లు, వాతావరణం ఎట్లుంది చూడు. ఇంకా వాన పడ్డది ఇప్పుడు, ఇంకా కూడా పడ్డది అనుకో బాగా మడివీర నాయన శాంతయ్య. ఏమో శాంతయ్య జర మంచిగా ఉండరా నాయన, నాకు అది భయం అవుతుంది నువ్వు నడిపిస్తుంటే. జర మెల్లగోని గట్టకెళ్ళి పైకి లోడు అట్లా జిప్మని వస్తారు. చిన్న రోడ్డు ఉంది ఇది. ఇదైతే ఇంకో పక్కకు వాన పడ్డది, దస్కుమని మెల్లగా దింపినా అనుకో దస్కుమని పడిపోతాం. అలా పడ్డా ఇంకో గింతే రోడ్డు కూడా జర దింపినా కథమే. ఇప్పుడైతే ఒక ఊరు దగ్గరికి వచ్చినాము. ఈ ఊరు దాటి పోవాలి ఇంకా బాగానే. ఈ నుండి ఒక 8-9 కిలోమీటర్లు వెళ్ళాలి మనం. ఇంకా పాండురంగాపురం పోవాలి మనం. కానీ పచ్చని పొలాలు, మంచిగా వరి పంటలు ఎక్కడ చూసినా వరి పంటలు. ఇక్కడైతే వేరే పంట అయితే ఉండదు, ఎందుకంటే మాది పెద్ద పెద్ద కెనాళ్ళు అవి ఉంటాయి. వీళ్ళకు పంటలు పండించుకోరు. ఒక్కొక్క 2 పంటలు పండిస్తారు సంవత్సరం, 2-3 పంటలు పండిస్తారు. దమ్మున్న 3 పంటలు, దమ్ము లేని 2 పంటలు పండిస్తారు. మనమైతే చూసుకొని వెళ్ళాలి. అట్లకి ఆటోలు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు దిగరు రోడ్డు. మనం మెల్లగా దిగి చూసుకుంటే అయితే వాళ్ళు అక్కడ ఇంకా కెనాల్ పోయింది చూడు, అదే కెనాలకి వెళ్ళి వాటర్ వస్తుంది మనకు వీళ్ళకు చేనులు పండించుకోనికి. ఇంకో చూడు ఊర్లలో ఎంత చిన్న రోడ్డు. ఇంకో ఇక్కడ బైకు, అటకెళ్ళి బైకు, ఇంకో చెట్లు కూడా ఇట్లా దగ్గర ఉంటాయి. ఇంకో రేకులు ఉన్నాయి. చూడు ఇక్కడ బైక్ వేసుకో. ఇళ్ళకి నైట్ మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే మంచాలు వేసుకొని అనుకుంటారు నైట్లో మొత్తం. ఈ ఇంటి ముంగల మంచాలు వేసుకొని అవి ఉంటుంది కదా దోమలు కరవకుండా, అవి దోమతెరలు వేసుకొని అనుకుంటారు మొత్తం. ఊర్లలో చాలా టైట్ ఉంటుంది. ఊర్లలో ఏమన్నా జరిగినా చీమ చిటుకు మన పని అంతే తొక్కి నార తీసేస్తారు. తర్వాత డబ్బులు వేరుగా పోలీసు వాడు రాడు, ఎవరు రాడు. ఈ రాయలసీమలో అయితే చాలా డేంజరస్. చాలా చాలా మంచిగా డ్రైవింగ్ నీట్గా నడిపించుకోవాలి. వాడు వస్తున్నాను ఇన్ని ఆపుకోవాలి మనం. ఎందుకైనా మంచిది. ఎందుకు వచ్చిన బాధ. చూడు ఎంత టైట్ రోడ్ చూడు. ఇంకా వీడికి టైటు, ఇంత ఫుల్ టైట్ రోడ్లా. మలపాలన్న కష్టం. 12 టైర్ పెద్ద బండి ఇవి, చాలా ఇబ్బంది ఉంది. ఆటోలు అట్లే ఇట్లాంటి అట్లా రోడ్ల మీద పెడతారు, మనకు బైకులు రోడ్ల మీద పెడతారు. వాన అయితే పడుతుంది బాగానే. ఆడ ఎంతనైతే ఉందో మనం ఆడ దిగబడుతుందా ఏం చేస్తుందా మాకైతే నిలవాడ పోదాముందని చెప్పారు. ఎంత చిన్న గల్లీ చూడు. చిన్న గల్లీ. ఇక్కడ జరిగినా ఇది చూసిపోతే అక్కడ చూసిపోయింది. ఇక్కడికి బైక్లో వస్తున్నాడు. హే ఆప మెల్ల బ్రేక్ ఆపు జరా చూసిపోయి జర అన్న ముంగలన్నా. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసి మరి ఆగమంటే కూడా ఆగుతారు ఆయన. ఏం చెప్పాలి రాయలసీమ మన మనసులోకి ఎంత చెప్పినా నువ్వు వినాలి. ఆగనా జర ఆగనా. ఆ బైక్ పోని రైట్ అని పోయి రైట్ పోని మంగళ దర్గా ఉన్నది. పోనా పోయి రైట్ మెల్లమెల్ల పోనా పోని రైట్ మెల్లగా పోనా రైట్ ఊరు దాటినాక ఇద్దరా చూసుకొని వాళ్ళన్నా అన్న బైక్ ఆగనా రైట్ అన్న మెల్ల అన్న రైట్ పోనా రైట్. పాండ్రంగపురం ఎట్లా వాళ్ళనా ఎక్కడ లెఫ్ట్గా రైట్గా చక్కనంట పోనన్నా. చక్కనంట పాండ్రంగపురం చక్క పోనన్నా. అదే రోడ్డుగా చక్క పోని. ఇదే రోడ్ అన్నా. ఇంకెన్ని కిలోమీటర్ ఉందన్నా? 5 కిలోమీటరా? సరే అన్న, ఇంకా 5 కిలోమీటర్స్ ఉన్నది. కానీ అమ్మ ఆగనా అమ్మ మెల్లగా లెఫ్ట్ సైడ్ తీస్తే ఫస్ట్ మంది దిగిపోతారు ఆయన. క్రేనే కావాలి ఇక. ఇంకా పొలాలు చూడు ఎంత ఉన్నాయి, మొత్తం వరి పంటలు చూడు. ఇక్కడ చూసిన బైకులలో అట్లే వస్తున్నారు. ఇట్లాంటి అట్లా నాకు అయితే చాలా ఇబ్బంది ఆయన. శాంతయ్య నువ్వే బండి నడిపిరా నాయన, నేను నడిపాను అయినా ఈ రోడ్లో. నాయన ఇది నా తోడు కాదయ్యా. దస్కుమన కింద చాలా జాగ్రత్త. వాయమ్మ మొత్తం చేయలేరు ఆయన. బైక్ అట్లా పెట్టిండు, ఇక్కడ బండి దిగబట్ట ఉంటుంది. చెట్లన్నీ ఇట్లా అల్లుకొని ఉన్నాయి చూడు, ఇట్లా అల్లుకొని. శాంతయ్య ఫోన్ బంద్ చేయరా నీ అమ్మ, ఫోన్ మాట్లాడుకో. నీ అమ్మ రాగరా నాయన, అక్కడ పోయినాక మాట్లాడదు. అరే ఫోన్ మాట్లాడుకొని నడిపేయకన్నా బండి. అరే వినవేమన్నా నువ్వు, ఫోన్ మాట్లాడకు. అరే బంద్ చేయి శాంతనా. అరే పెట్టేసానా ఫోన్ పెట్టేసి. చాలా టైట్ రోడ్ ఉంది, ఇది నెత్తినొప్పి అవుతుంది. ఎంత చెప్తే ఉంటలేవు నువ్వు. ఫోన్ పెట్టానా, ఫోన్ పెట్టాయి. ఎందుకు ఇట్లా మళ్ళీ ఫోన్ మాట్లాడుతావు నువ్వు? అక్కడ పోయినాక మాట్లాడు, అంత కాలు వస్తాయి.
వాడు పోయినాక ఊరికాడికి పోయినాక వాడికి ట్రాన్స్పోర్ట్కి ఫోన్ చేస్తాం వాడే చెప్తాడు అడ్రస్. ఓకేనైతే ఫోన్ చేయ ఇంకో చెట్లు చూడండి ఎంతలో చెట్లు ఉన్నాయో అందుకని ట్రాక్టర్ మెల్లగానా స్లో రైట్ అన్న మన కొద్దిగా రైట్ మొత్తం వరి పంటలే చూడండి. అబ్బా ఏం చేయండి ఎక్క కళ్ళు మనకు చూసినంత దూరం వరి పంటలే. బాబా ఏం పంటరా నాయన. అబ్బా మొత్తం వరి పంటలే. ఇంక ఇక్కడ ఏళ్ళు అడిగిన మహాత్ముడు చేస్తున్నాడు ఇప్పుడు సాఫ్ చేస్తున్నాడు. అయ్యో కోసినట్టుండు చేను కోసినట్టుండు సాఫ్ చేస్తాడు. పక్కకి వేసారు వరి ఇంక ఈ సైడ్ కూడా వరి వేసారు మొత్తం రైట్ సైడ్ కూడా. ఇంకా మళ్ళీ ఫోన్ ఇంకా ఇడుస్తలేరు నాయన. ఇడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. అరే వస్తుంది కదా నాయన నువ్వు ఎంత చెప్పి నేను శాంత ఫోన్ పెట్టేసి గోదాం కాడ అయితే బండి అయితే దిగబడ్డది. తీసేటోళ్ళు ఎవరు లేక వీడియో తీసేటోళ్ళు ఎవరు లేక అయితే ఇంతకుముందు అయితే వీడియో తీయలేను. చాలా ఇబ్బంది అయింది ఈ గోదాం కాడ కానీ చాలా 2 సార్లు దిగబడి వెళ్ళింది. మళ్ళీ అట్లెట్ చేసి మెల్లమెల్ల మొత్తం మెల్లమెల్ల వస్తే కూడా టైర్లు తిరుగుతున్నాయి ఇట్లా బండి దిగబడి కూడా అయినాయి. ఇట్లా మళ్ళీ మట్టి ఓపించి దాని మీద ఉసుక వేసి ఓపించి అయితే మనమైతే ఈ లోడింగ్ పాయింట్ అయితే పెట్టినాం. ఇప్పుడు మన బండి అయితే లోడ్ అవుతున్నది కానీ చాలా సతాయించింది. అబ్బా దిగవాడి వెళ్ళింది 2 సార్లు దిగవాడి వెళ్ళింది. మళ్ళీ జేసీబీ దగ్గర అయితే దొప్పించినాము. నాకైతే వీడియో దీనికి రాలేదు అప్పుడు ఎందుకంటే మనం బండి మీద ఉన్నాం కనుక మనకు వీడియో దీనికి అయితే అట్లా చేసి అయితే బండి అయితే ఇక్కడ పెట్టేసిన. ఇక్కడైతే సైడ్లో అయితే మెల్లమెల్ల వాళ్ళు లేబర్ అంతా ఒక 200 మంది వచ్చారు మొత్తం ఊర్లో. మొత్తం బండి లారీ మీద ఎక్కితే కింద మొత్తం మట్టి పోసి బండి జారిపోతుంది. అక్కడికి జర్ర జారిపోతే బండి మెల్లమెల్ల ఎంకి తీసుకుని అయితే లోడింగ్ అయితే లోడింగ్ కాడ పెట్టేసిన. ఇదంతా గోదాం ఇదంతా చాలా పెద్ద గోదాం ఉన్న ఇది మాట. కనీసం ఒక 1000 లారీలు పడుతున్నాయి సార్ గోదాంలో. ఇంకెక్కనే పడుతుంది లోడింగ్ అయితే ధనాధన అయితే చేస్తారు. చాలామంది లేబర్లు కనీసం 200 మంది లోపల ఉన్నారు. పటాపట వేసేస్తారు. మనకైతే లోడింగ్ టైం అయితే ఎక్కువ టైం అయితే పడంగో చూడు.